హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ ప్రైవేట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి, సో దట్ కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేసుకొని ఆ జాబ్స్ కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది కదా అని చాలామంది అడగడం జరిగింది. సో ఈ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ప్రైవేట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాను. సో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మనకి కాల్ చేసి, సో మాకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేసుకోవాలి, సో మీ ఛానల్ అందరూ కూడా నిరుద్యోగులే చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్, దయచేసి వాళ్ళతో షేర్ చేయండి అంటూ మనకి కాల్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే మన దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి. మన యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇది సరిపోతుంది. మీరు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా ఇలా ఏ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మీరు జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్కి ఎటువంటి ఫీజు మనం పే చేయాల్సిన అవసరం లేదు అప్లై చేసుకోవడానికి, అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఇక శాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, స్ట్రక్చర్ మొత్తం నేను మీకు పూర్తిగా వివరిస్తాను. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్ని మనకి అందిస్తున్న వాళ్ళు ఆమ్దని వాళ్ళండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీస్ ఏవైతే ఉంటాయో 450కి పైగా కంపెనీస్తో వీళ్ళు దేశవ్యాప్తంగా టైఅప్ అనేది అవడం జరిగింది. ఆ కంపెనీస్కి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు అందించడం అనేది జరుగుతుందన్నమాట. రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు మ్యాన్ పవర్ని వివిధ కంపెనీలకి అందించడం జరుగుతుంది. సో ఈ ఆమ్దాని వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. వేకెన్సీస్ మనకి ఎక్కడున్నాయి అంటే హైదరాబాద్ ప్రాంతంలోని మేడ్చల్ అనే ప్రాంతంలో మనకి వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. కంపెనీ పేరు ఏంటి అంటే మహేంద్ర లాజిస్టిక్స్ కంపెనీలో ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు. సో మనకి అన్లిమిటెడ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలో మనకి ఏమి ఎగ్జామినేషన్ అలాంటివి ఏమీ ఉండవు. మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేయడం అనేది జరుగుతుంది అంతే. ఇక పొజిషన్స్ ఏంటి అంటే జాబ్ రోల్ ఏంటి అంటే పిక్కర్ అండ్ ప్యాకర్ అనే ఉద్యోగాలను అయితే వీళ్ళు మనకి అందిస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. త్వరలో ఫీమేల్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మేడ్చల్ అనే ప్రాంతంలో మనకి ఈ వర్క్ లొకేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి ఓన్లీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి డౌట్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడ నివాసం ఉండగలిగితే దగ్గర ప్రాంతంలో మీరు అక్కడికి వెళ్ళి కూడా జాబ్ అనేది చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఇక వర్క్ డ్యూరేషన్ విషయానికి వస్తే మీరు 9 అవర్స్ పాటు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్లు అనేవి ఉంటాయి, డే అండ్ నైట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ షిఫ్ట్స్ గురించి మీరు పూర్తిగా అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఇక ఓవర్ టైం విషయానికి వస్తే 1 అవర్ మీరు ఓవర్ టైం చేస్తే మీకు ₹100 అదనంగా శాలరీలో కలపడం అనేది జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా మీకు ఈఎస్ఐసి అండ్ పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక పేరోల్ అంటే ఏంటి అంటే మీకు శాలరీస్ అన్నీ కూడా ఆమ్దాని ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రావడం జరుగుతుందన్నమాట. అంటే మీరు వర్క్ చేసేది మహీంద్రా లాజిస్టిక్స్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని శాలరీస్ అన్నీ కూడా ఈ ఆమ్దాని ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే 10th, ఇంటర్మీడియట్ లేదా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే వచ్చి ₹11,839గా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ₹3,209 ఇవ్వడం జరుగుతుంది. బోనస్ అనేది మనకి ₹987 ఉంటుంది. ఈ విధంగా గ్రాస్ శాలరీ అనేది మనకి ₹16,035 ఉంటుందన్నమాట. దీంట్లో మనకి పిఎఫ్ అనేది ₹1,421 కట్ అవుతుంది. ఈఎస్ఐసి ₹120, ప్రొఫెషనల్ ట్యాక్స్ ₹150 కట్ అయ్యి మన చేతికి ₹14,344 అనేది రావడం జరుగుతుంది. ఇది ఏంటి, మనం ఓవర్ టైమ్స్ కానీ చేయకుండా ఉంటే ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఓవర్ టైమ్స్ కానీ చేసుకొని ఇవన్నీ కూడా మీకు యాడ్ అయితే నియర్లీ 20,000 వరకు కూడా మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి పిఎఫ్, ఈఎస్ఐసి ఎంప్లాయీస్కి ఎంత యాడ్ అవుతుంది అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా బెనిఫిట్స్ ఏముంటాయంటే మనకి అటెండెన్స్ బోనస్ అనేది 26 వర్కింగ్ డేస్కి మీరు కన్నా కంటిన్యూస్గా 26 డేస్ కన్నా మంత్లో కానీ వర్క్ చేస్తే అటెండెన్స్ బోనస్ కింద మీకు ₹2,000 ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రొడక్టివ్ ఇన్సెంటివ్ కింద ₹1,000 ఇవ్వడం జరుగుతుంది. క్యాంటీన్ ఫెసిలిటీ అనేది ₹1,300 పర్ మంత్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. నైట్ అలవెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఇస్తారండి. మీరు నివసిస్తున్న ప్రాంతం నుంచి అంటే నియరెస్ట్ ప్రాంతం నుంచి
కంపెనీకి వెళ్ళడానికి ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనము థంబ్‌నెయిల్‌లోనే చూసాం. ఈ జాబ్స్‌కి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు ఆధార్ కార్డ్ అంటే మనము ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేది ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మనకందరికీ తెలిసిందే. మనము మినిమమ్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యామా లేదా అని చూడడానికి ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది అడుగుతారు. ఇక బ్యాంక్ పాస్‌బుక్ ఎందుకు అంటే మనకి సాలరీ అనేది క్రెడిట్ చేయడానికి, సో డైరెక్ట్ ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి మనకి ఈ బ్యాంక్ పాస్‌బుక్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే గూగుల్ ఫామ్ లింక్‌ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ ఫామ్ మీరు ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మహీంద్రా లాజిస్టిక్స్ జాబ్ వేకెన్సీ ఫామ్ అని ఉంది కదా, బై ఆమ్దని ఉంది కదా. సో ఇందులోకి వచ్చి ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. వర్కింగ్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక లింగము అంటే మీ యొక్క జెండర్ ఏంటి, మేలా ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అది మీరు గమనించాలి. కాబట్టి మేల్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ ఎంత, ప్రజెంట్ మీ యొక్క ఏజ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేయండి. అండ్ స్వస్థలం మీరు ఎక్కడ నివసిస్తుంటారో అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ 10th కంటే తక్కువ చదివారా, లేదా 10th లేదా ఇంటర్మీడియట్ చదివారా, ఐటీఐనా, డిప్లొమానా, లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిందా, ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు మహీంద్రా లాజిస్టిక్స్ అండ్ మేడ్చల్ హైదరాబాద్లో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారా అని అడుగుతున్నారు. సో ఆసక్తి ఉంది కాబట్టి మనం అప్లై చేస్తున్నాం కదా, ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓకే, అలాగే ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ గన ఉంటే మనకి ఈ ఆమ్దని వాళ్ళు సపోర్ట్కి సంబంధించి మనకి ఫోన్ నెంబర్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా, వీటికి ఫోన్ చేసి మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆమ్దని యొక్క యాప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే గూగుల్ ఫామ్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.